ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మన నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చల్కో యాడుకో పోయిండు. పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలనో ఏడవాలని అర్థం కాలేదు. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడో. ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేందర్ అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు? 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవల రుణాలు? బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది రాజేందర్ అన్న. నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనేట ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళు ఏం బీకిండ్రంటే జై శ్రీరామ్, ఇంకా తప్పేం లేదు. రామనామ జపున పరాయమాల అప్న, రామనామ జపున 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్న, 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కామ్ అంటుండ్రో, లిక్కర్ స్కామ్, అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేందర్ అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకు నీతిమంతుడు. ఎక్కడికి వెళ్ళి నీతి వచ్చింది? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టంగానే ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టంగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు. హుజురాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడిండు. అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజురాబాద్ మర్రి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్టలే.